హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ వెల్ అండ్ గుడ్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఒక చిన్న జ్యువెలరీ వీడియో అనే అనుకోవచ్చు. రీసెంట్గానే అంటే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఒకటి పర్చేస్ చేశాను. అది చూపిద్దాము అని చెప్పేసి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో బేసిక్గా ఏంటంటే మీకు లాస్ట్ ఇయర్ నేను ఒక వీడియో పెట్టానండి. జస్ట్ బిఫోర్ వరలక్ష్మి వ్రతం అనుకుంటా, వరలక్ష్మి వ్రతం ముందే పెట్టాను. అలా ఒక చిన్న రింగ్ ఎక్స్చేంజ్ చేసి నేను ఈ పెండెంట్ పర్చేస్ చేశాను బ్లూ స్టోన్ నుంచి అని చెప్పేసి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను, నాకు ఎంత పడిందో ఏంటో. వివరాలు కావాల్స్తే నేను ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఆ వీడియో, అందులోకి వెళ్ళి చెక్ చేయండి. సో ఆ టైంలోనే నేను చెప్పాను ఒక స్కీమ్ ఓపెన్ చేయాల్సి వచ్చింది జస్ట్ బికాస్ దీనికి మంచిగా డిస్కౌంట్ ఇస్తానన్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 50% ఏమో పే చేయాలన్నారు అండ్ లాస్ట్ది టోటల్గా బెనిఫిట్ అని చెప్పారండి. సో దానివల్ల నేనేం చేశానంటే కమిట్ అయ్యాను. సో, కమిట్ అయ్యి నేను స్కీమ్ స్టార్ట్ చేశాననమాట. సరేలే ఇప్పుడైతే తక్కువే కట్టాలి గదా అనుకుంటాం. తర్వాత ఎక్కువ అమౌంటే కట్టాలి కదా! ఒక 5,000 అలా స్టార్ట్ చేశాను గానీ ట్రస్ట్ మీ నేను చాలా చాలా ఇబ్బంది పడ్డానండి ఇది కంప్లీట్ చేయడానికి. చాలా ఇబ్బందయింది కొన్ని మంత్స్ అయితే. ఎందుకంటే నేను ఆల్రెడీ స్కీమ్స్ రన్ అవుతూ ఉన్నాయి నావి. మలబార్‌లో గూడా వేరే స్కీమ్ నేను కట్టాను. సో, అది కొంచెం హ్యూజ్ అమౌంట్‌తో కట్టాననమాట. దానివల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. దాని డీటెయిల్స్ అన్నీ కూడా ముందు ముందు షేర్ చేస్తాను. మీరు నాకు దీనికిచ్చే రెస్పాన్స్‌ని బట్టి నేను ఆ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. సో, ఇది కొన్నప్పుడు ఓపెన్ చేసిన స్కీమ్ ఏంటంటే క్లోజ్ అయిందనమాట. సో, దానికి సంబంధించిన పర్చేస్ చేశాను. కానీ నేను అస్సలు సాటిస్ఫై అవ్వలేదండి. ఎందుకంటే 55,000 ఏమో నాకు అక్యూములేట్ అయింది. 50,000 అక్యూములేట్ అయిందనుకోండి. 5,000 లాస్ట్‌లో వాడు యాడ్ చేశాడు. అయితే ఏం జరిగిందంటే నాకసలు నేను ఒక చిన్న బ్లాక్ బీడ్స్ అన్నా తీసుకుందాము, చాలా చిన్న పెండెంట్ వచ్చిందన్నా అనుకుంటే ఏది టచ్ చేసినా 80,000, 90,000, 1,00,000 ఉంది. నాకు అంత పెట్టే ఉద్దేశం లేదండి. ఆల్రెడీ నేను స్కీమ్స్‌కే కడుతూ ఉంటాను ఎవ్రీ మంత్. సో, నాకు ఇంక అంత అమౌంట్ మిగలదనమాట. సో, నేను ఇంక అలా ప్లాన్ చేసుకోలేదు. ప్లాన్ చేసుకోకుండా సరేలే పోనీ రింగ్స్ అన్నా 2 తీసుకుందామంటే ఏ 2 రింగ్స్ పట్టుకున్నా సరే 68,000, 70,000 వస్తుంది. మనీ లేక కాదు, కానీ అవసరం లేదు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఆ 10,000, 15,000 పెట్టచ్చు. కానీ ఎందుకు అంటే అంతలా ఎందుకు పెట్టి తీసుకోవాలి? ఈ స్కీమ్ పే చేశాక ఒక 5,000, 3,000, 4,000 పడితే అది వేరు. ఇంక నేనేం చేశానంటే ఏదైతే అదే అవుతది. నాకు చాలా కోపమొచ్చిందనమాట. బేసిక్‌గా నాకు నచ్చిన డిజైన్స్ లేవు. ఉన్నవైతే మాత్రం కాస్ట్ ఎక్కువ చెప్పేస్తున్నారనిపిచ్చింది. సో, వాటెవర్ మైట్ బి ద రీజన్, నాకైతే ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పాలి. సో, ఇది పర్చేస్ చేశానండి నేను. ఈ రింగ్ నాకు 38,000 పడిందనమాట. ఇవి డైమండ్సే. కాకపోతే నాకు సుమారు 38,000 పడింది. ఇంకా అమౌంట్ ఉంది. యాక్చువల్‌గా 2 తీసుకుందాం అనుకున్నాను గానీ, ఇంక నాకసలు వేరే అమౌంట్ ఇంకెంత మిగిలింది 17,000, 18,000 ఉంది. అందులో నాకు ఏమీ రావట్లేదనమాట. సో, అందుకని నేనింకా తీసుకోలేదనమాట. 17,000, 18,000 ఉంచేసి, సరే మెల్లిగా ఇంకెప్పుడన్నా ఒక 10,000, 15,000 ఉంటే అప్పుడు తీసుకోవచ్చులే ఇంకో రింగ్ అని నేను అలా వదిలేశాను. వాళ్ళు వౌచర్‌లోనే ఉంటుంది మేడం, మీకేం ప్రాబ్లమ్ ఉండదు. ఎప్పుడు కావస్తే అప్పుడు వచ్చి తీసుకోవచ్చు అని అన్నారు. సో, దానివల్ల నేను ఉంచేశాను. కానీ ఇంకెప్పుడు అయితే మాత్రం నేను ఇక్కడ స్కీమ్ కట్టనండి. అదైతే ఫిక్స్. ఎందుకనో నాకు నచ్చలేదు. ఆ సర్వీస్ కూడా వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో తెలీదు. వాళ్ళెలా అంటే 1,00,000, 2,00,000 బడ్జెట్‌లో తీసేసుకుంటాం అనుకుంటారేమో. డెఫినిట్‌గా చెప్తున్నాను. బ్లాక్ బీడ్స్ కానీ, చైన్స్ కానీ అన్నీ కూడా తనిష్క్, మలబార్, డైమండ్ రిలేటెడ్‌వి ఇలాంటి షాప్స్‌లో తీసుకోవడమే బెటర్ అని నాకైతే అర్థమైంది ఫైనల్‌గా. సో, ఇంకెప్పుడైతే నేను స్కీమ్ కట్టను. కానీ ఈ పర్చేస్‌తో అయితే సాటిస్ఫైడా అంటే ఓకే అండి. నాట్ బ్యాడ్, నాట్ గుడ్ అనమాట. దిస్ ఇస్ ఫైన్. అంటే మరీ బ్యాడ్ కాదు, గుడ్డు కాదు. ఆ పరిస్థితిలో నేను ఓపెన్ చేశాను. ఆ పరిస్థితిలో నేను ఓపెన్ చేశాను గానీ, ఇంకెప్పుడైతే ఓపెన్ చేయను. అది నేను అనుకున్న పాయింట్ అనమాట. మీకు అదే షేర్ చేద్దాం అనుకున్నాను. ఇదైతే నాకు 38,000 పడిందండి. స్ప్లిట్ అవన్నీ నాకంత అంటే నేను బిల్ వాళ్ళు నాకు ఇన్వాయిస్ ఇవ్వలేదు. డైరెక్ట్‌గా మీకు అకౌంట్‌లోనే మీకు అయిపోతుందన్నారు. సో, నేను అకౌంట్‌లోంచి వీలైతే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే మాత్రం 38,000 దిస్ ఇస్ ద ప్రైస్ అనమాట. పాత వీడియో కూడా చెక్‌ఔట్ చేయండి. అసలు ఎందుకని ఈ స్కీమ్ ఓపెన్ చేయాల్సొచ్చిందో, దేనివల్ల ఓపెన్ చేయాల్సొచ్చిందనేది మీకు అర్థమవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు కనుక నోటిఫికేషన్స్ రాకపోతే కనుక అన్‌సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తను చెప్పిందనమాట, నువ్వు పెట్టే వీడియోస్ ఏమీ కూడా నాకు నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పేసి. సో ఇది ప్లీజ్ డూ కన్సిడరింగ్ అనమాట. ఎందుకంటే నా మెయిన్ వీడియోస్ ఆర్ అబౌట్ షాపింగ్ కానీ, గోల్డ్ కంటెంట్ కానీ, నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ ఇవే ఉంటాయి. సో ఇప్పటిదాకా
వచ్చాను. కొన్ని వీడియోస్ కూడా చాలా మంచి వ్యూస్ ఎళ్ళాయి అంటే డెఫినిట్‌గా ఎంతో కొంత కంటెంట్ ఉండే ఉంటుంది గదా! సో, మీకు కావాలి కంటిన్యూ చేయాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ కన్సిడర్ అన్‌సబ్‌స్క్రైబ్ చేసి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మీకప్పుడు మళ్ళీ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. హోప్ అందరూ ఫాలో అవుతారనుకుంటున్నాను. యాహ్! దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.